అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలంలో గరిమెనపెంట పంచాయతీలో ఉన్నాము. గరిమెనపెంట పంచాయతీలో చల్లగిరిగల నుంచి మనం గజ్జేవారిపల్లికి 1.5 కిలోమీటర్ రోడ్డు విషయం మాట్లాడడానికి మనం ఇక్కడికి ఈ రోజున రావడం జరిగింది. ఒకసారి చూస్తే ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాలు, దాదాపుగా 450 గ్రామాలు ఉన్న ప్రాంతం ఇది. ఒక్క మున్సిపాలిటీ కూడా లేదు, కంప్లీట్ గా రూరల్. దీనికి సంబంధించిన అంటే ఈ డెవలప్మెంట్ కి సంబంధించిన శాఖలన్నీ గౌరవ జనసేన అధినేత, అలాగే మన రూరల్ గాని మిగతా శాఖలన్నీ కూడా మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి. వారు చేసే కృషి, అలాగే మన తెలుగుదేశం పార్టీ అధినేత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బాబు గారు, అలాగే మన మంత్రివర్యులు లోకేష్ గారు, వాళ్ళు ముగ్గురు కలిసి చేసే కృషి పవన్ కళ్యాణ్ ద్వారా ఈ రోజున చూస్తే మనం దాదాపుగా 52 కోట్లు పైన 53 కోట్లకి మనం ఈ 19 నెలల్లో రోడ్లు వేసుకోవడం జరిగింది. 768 రోడ్లు వేసాం. ఇప్పటికి 768 రోడ్లు కనెక్టివిటీ రోడ్స్ వేసుకున్నాం. మండలాల వారి చూసుకుంటే దొత్తులూరులో 6.2 crores 6 కోట్ల పై ఉంది. దాదాపుగా జలదంకిలో 7 కోట్ల దాకా ఉంది. కలిగిరిలో 7.5 కోటి, కొండాపురంలో 6.5 కోటి, సీతారాంపురంలో 5.5 కోటి, ఉదయగిరిలో 6 కోట్లు, వరికుంటపాడులో 8,20,00,000, వింజమూరులో దాదాపుగా 5.7 crores 5,70,00,000, మొత్తం 768 వర్క్స్. ఇట్లా ఈ రోడ్స్ అన్ని కూడా వారి శాఖల నుంచి వచ్చినాయి. మనకు నరేగా ఫండ్స్ ద్వారా వారి శాఖ నుంచి వచ్చినాయి. వారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున, కూటమి నాయకుల తరపున ప్రత్యేకంగా మా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాం, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ రోజున మనకి ఇక్కడ ఈ కార్యక్రమానికి జనసేన మన ఇన్ఛార్జి పుట్టే వెంకటేశ్వర గారు, అలాగే మన కదిరి బాబురావు గారు బీజేపీ ఇన్ఛార్జి మన ఉదయగిరి నియోజకవర్గానికి, అలాగే మన ఇతర జనసేన నాయకులందరూ కూడా ఇక్కడ మీరు నిల్చున్న వారందరూ కూడా దాదాపుగా అందరూ యూనిటీ మన మండల ఇన్ఛార్జీలు, అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను, కూటమి కార్యకర్తలందరికీ కూడా. ఈ రోజున ఇక్కడ జరిగిన విషయం చూస్తే పిల్లలు మేము అవస్థ పడతా ఉన్నాము. ఒక 1.5 కిలోమీటరు ఈ రోజు ఆ రోడ్డు మీదనే మనం రావడం జరిగింది. ఇంత ముందు కూడా మనం వచ్చున్నాం ఈ రోడ్డు మీద. అంటే ఒకసారి వర్షం పడితే ఈ పరిస్థితి చూడాలి మనం, చాలా దారుణంగా ఉంటుంది. వర్షం పడితే ఆ గుంటలు నీళ్లు, అంటే అది ఎంత పెద్ద గుంట అని తెలిసే పరిస్థితి కూడా లేదు. వర్షంతోటే పెట్టే వచ్చాం మనం. ఆ గుంటలో వర్షంతో నిండిపోయినప్పుడు ఏమవుతుందంటే అది ఎంత పెద్ద గుంట అని తెలిసే పరిస్థితి కూడా ఉండదు పిల్లలకి. సైకిల్లో తిరిగే పిల్లలు కానీ, లేకపోతే నడిచి కాలినడకన వెళ్ళే పిల్లలకు కానీ అంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. రోడ్లు చాలా దారుణంగా ఉంది ఈ రోడ్డు. దీన్ని పిల్లలు సోషల్ మీడియాని, ఈ రోజున సోషల్ మీడియా యూసేజ్ ఎంత పెరిగిందో మీకు తెలుసు, టెక్నాలజీ ఎంత వాడుతున్నారో తెలుసు. అదే టెక్నాలజీ వాడుకొని ఆ పిల్లలు ఒక మంచి పని చేయడానికి కోసం అని చెప్పి గౌరవ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. అది వారు ఆలోచించి ఇమీడియట్ గా 86 లక్షలు ఈ రోడ్డుకి శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని మన జనసేన ఇన్ఛార్జ్ కొట్టే వెంకటేశ్వర గారు అప్రూవల్ లెటర్ తీసుకొని రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ 86 లక్షలతోటే మనం ఈ రోజున ఆ రోడ్డు కార్యక్రమం ఇమీడియట్ గా కూడా మొదలవుతుంది. పిల్లలకి ఎంతో ఉపయోగకరమైన రోడ్డు. ఇటువంటి రోడ్లు ఇంకా కూడా చాలా రిక్వెస్ట్లు మనం సార్ దృష్టికి పెట్టున్నాము. అవన్నీ కూడా వారు పరిశీలన చేస్తా ఉన్నారు. ఇంకా కూడా ఎన్నో సమస్యలు సారు డిపార్ట్మెంట్ లో కానీ, సార్ శాఖలో కానీ చాలా ఉన్నాయి. అన్ని కూడా మనం రిక్వెస్ట్లు పెట్టున్నాము. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా సార్ని కలవడం, అడగడం జరుగుతూ ఉంది. వారు కొన్ని చూస్తా ఉన్నారు. కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం కాబట్టి కొన్ని ప్రయారిటైజ్ చేసుకుని మనకు సాయం చేస్తా ఉన్నారు. 19 నెలల్లో మనం నిజంగానే ముందుకు వెళ్ళాం. ఆర్థికంగా కూడా మనం ఆడ ఇబ్బంది ఉన్నా కూడా మన ఫండ్స్ మనం తెచ్చుకొని, ఇంత ముందు ఈ నరేగా ఫండ్స్ కూడా మనం అడగకపోతే వచ్చే పరిస్థితి లేదు. మనం గట్టిగా అడిగి ప్రతి చోట కూడా నాకు సంబంధించినంత వరకు ఏ వెన్యూ దొరికినా, ఏ ప్లాట్ఫామ్ దొరికినా కూడా ఉదయగిరి నియోజకవర్గానికి అన్యాయం జరుగుతూ ఉంది. బడ్జెట్ విషయంలో కానీ, బడ్జెట్ కేటాయింపుల విషయంలో కానీ నెల్లూరు జిల్లాలో అని ప్రత్యేకంగా నేను చాలాసార్లు మాట్లాడడం జరిగింది. అది వాస్తవం కూడా. దాదాపుగా 40 ఏళ్లుగా కూడా మనం ఎవరు గట్టిగా మాట్లాడటం లేదు. మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనకు రావాల్సిన నిధులు మనం తెచ్చుకోవాలి. వెనకబడిన ప్రాంతం, దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారితో కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. అది మన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి, తర్వాత సీఎం గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి, ఇతర మినిస్టర్ల దృష్టికి కూడా అందరితో కూడా నేను ఇప్పుడు అవకాశం దొరికిన మాట్లాడడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆదరిస్తారనుకుంటా ఉన్నాను. రాబోయే ఇంకా 3.5 సంవత్సరంలో కూడా మనం ఇంకా చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. అలాగే మన ప్రజలు కూడా దానికి తగ్గట్టుగా కూడా అందరూ కలిసి ఐకమత్యంగా మనం ముందుకెళ్ళాలి డెవలప్మెంట్ లో. వైసీపీ పార్టీకి కూడా నేను విజ్ఞప్తి చేసేది,
అభివృద్ధిలో ముందుకెళ్దాం. రాజకీయాలు చేసుకునేటప్పుడు చేసుకుందాం. అందరం కూడా ఊళ్ళల్లో గొడవలు తగ్గించుకొని మనం అభివృద్ధిని ముందు హై ప్రయారిటీతో పెట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మన ప్రోగ్రెస్ అయితే కనపడుతుంది. మీకు చూశారు 19 నెలల్లోనే రాజకీయం గొడవలు ఇవే కాకుండా మన అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని వాళ్ళకి కూడా ఆ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను.